హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు క్యూఎల్ఎస్ క్విక్ లెర్నింగ్ స్టూడెంట్. ఈరోజు టాపిక్ ఎల్ఈఏ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ పార్ట్ 5 అండి. ఈ టాపిక్‌లో మనం విండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ కనుక్కుందాం. ఓకే. విండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎందుకు కనుక్కోవాలో ఇది కూడా మీకు చూపెడతాను. యాక్చువల్‌గా మనం సైట్స్‌లో నార్మల్‌గా చెప్పేస్తాం 38 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కువుంటే మనం స్టాప్ చేసేయాలని కదా! అంటే యానిమోమీటర్ క్రేన్‌లో రీడింగ్స్ చూసి, యానిమోమీటర్ రీడింగ్ చూసి మనం చెప్పేస్తాం. ఆహ్, ఇది అంటే ఈ 38 కిలోమీటర్స్ కంటే ఎక్కువెళ్తే ఆహ్, స్టాప్ చేయాలని, ఆపేయాలని గాని. ఓకే. గానీ విండ్ స్పీడ్‌లో ప్రతి లోడ్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ విండ్ స్పీడ్‌గా ఉంటదండి. ఓకే. యాక్చువల్‌గా 38 కిలోమీటర్స్ అనేది అది సైట్ రికమెండేషన్ గానీ ఒక ఏదైనా మనం పెద్ద ఆబ్జెక్ట్స్ తీసుకుంటే దాని మీద విండ్ ఎఫెక్ట్ వేరేలాగుంటది. ఆ విండ్ ఎఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికే ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తామండి. గానీ ఇది సాఫ్ట్‌వేర్ బేస్ కాదు. ఇది నార్మల్‌గా ఆహ్, మాన్యువల్‌గా కూడా ఇది చేయాలి. బెస్ట్ విండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ మాన్యువల్‌గా చేస్తేనే బెస్ట్. ఎందుకంటే క్రెయిన్‌లో మనకి ఎంత విండ్ ఉందో అదే చూపెడతది. గానీ ఆ విండ్, ఆ ఎయిర్, గాలి ఆ ఆబ్జెక్ట్‌కి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అది మాకు రీడింగ్ తెలీదు మాట. ఆ ఆబ్జెక్ట్ ప్రకారంగా మన విండ్ స్పీడ్ ఎంత ఉంటే మంచిది అది కాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? పదండి. ఇప్పుడు విండ్ స్పీడ్‌కి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. విండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్‌కి సింపుల్ ఫార్ములా ఉంది. హ్మ్. ఫార్ములా Vmax ఈజ్ ఈక్వల్స్ టు V మ్యానుఫ్యాక్చరర్ ఇంటూ రూట్ ఓవర్ రూట్ ఓవర్ టోటల్‌గా వస్తది. 1.2 ఇంటూ మాక్సిమం వెయిట్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ డ్రాగ్ కోఎఫిషియంట్ అంటారు దీనికి. ఓకేనా? Vmax అంటే మాక్సిమం విండ్ స్పీడ్. Vmax అంటే మాక్సిమం విండ్ స్పీడ్ పర్ లోడ్. యాస్ పర్ లోడ్. మాక్సిమం విండ్ స్పీడ్ ఎంత? ఓకేనా? ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు వి మ్యానుఫ్యాక్చరర్ అంటే మాక్సిమం విండ్ స్పీడ్ పర్మిసిబుల్ బై ద మ్యానుఫ్యాక్చరర్. ఇది మీకు ప్రతి లోడ్ చార్ట్ మీద ఒక విండ్ స్పీడ్ మీటర్ రాసి ఉంటదండి. ప్రతి లోడ్ చార్ట్ మీద మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపెడతాను మీకు. అది చూడండి. ఓకేనా? మాక్సిమం వెయిట్ అంటే గ్రోస్ వెయిట్. ఆ లోడ్ ఏది లిఫ్ట్ చేస్తున్నామో దాని లోడ్ ఎంత? దాని వెయిట్ ఎంత? ఓకేనా? ఏ. ఏ అంటే ఏరియా తెలిసిందే కదా! ఏరియా ఆఫ్ లోడ్ ఎఫెక్టెడ్ విత్ ద విండ్ అంటే మాకు ఏ ఏరియాలో విండ్ ఎక్కువగా తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఓకేనా? ఒక పోటా క్యాబిన్ లిఫ్ట్ చేస్తున్నామండి. ఓకేనా? ఒక పోటా క్యాబిన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఇటువైపు నుంచి వచ్చిందనుకోండి. ఇలా 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 యాక్ట్ చేసిందనుకోండి విండ్. అంటే మనం ఈ లెంత్ విత్ ఆ ఏరియా కనుక్కోవాలమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుందనుకోండి విండ్. అంటే మనం దీన్ని ఎంత ఏరియాలో దాని మీద తగులుతుందో ఆ ఏరియా మనం కనుక్కోవాలి. ఓకేనా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉందనుకోండి ఇలాగా. ఇప్పుడు విండ్ ఇటువైపు నుంచి వస్తుంది ఇలాగా. ఇలా విండ్ వస్తుంది కదా! అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఏరియా విండ్‌తో ఎఫెక్ట్ అవ్వుంటది. ఈ ఏరియా మనం కాలిక్యులేట్ చేసుకొని, ఆ ఏరియా మనం ఇక్కడెయ్యాలి. మళ్ళీ ఈ ఏరియా రాదండి. ఓకేనా? ఎందుకంటే దీని మీద విండ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఈ ఏరియా మీదే ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సేమ్ అలాగే ఒక పోటా క్యాబిన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా మీద విండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఏరియా కాలిక్యులేషన్ మనం చేసుకోవాలి. ఓకే. అర్థమైందండి? హ్మ్. పదండి వెళ్దాం. సీడబ్ల్యూ అంటే డ్రాగ్ కోఎఫిషియంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఈ ఏరియా ఈ ఈ డైరెక్షన్‌లో మనం విండ్ ఏస్తుందనుకోండి. ఈ డైరెక్షన్‌లో గాలేస్తుందనుకోండి. అంటే ఈ ఆబ్జెక్ట్ కొద్దిగా మూవ్ అవుతది కదా! ఇటువైపు ఇలాగా. ఈ ఆబ్జెక్ట్ కొద్దిగా మూవ్ అవుతదా? దానికి డ్రాగ్ కోఎఫిషియంట్ అంటారన్నమాట. ఆ డ్రాగ్ కోఎఫిషియంట్ వాల్యూ కూడా మనం దీంట్లో ఎయాలండి. ఓకేనా? పదండి. టీడబ్ల్యూ అంటే డ్రాగ్ కోఎఫిషియంట్ డిపెండ్ ఆన్ షేప్. ఇది డ్రాగ్ కోఎఫిషియంట్ అనేది ప్రతి షేప్‌కి ఒకటుంటదండి. రెక్టాంగిల్‌కి ఒక డ్రాగ్ కోఎఫిషియంట్ ఉంటది. స్పియర్‌కి ఒక డ్రాగ్ కోఎఫిషియంట్ ఉంటది. అది ఒక చార్ట్ మీకు చూపెడతాను. ఆ చార్ట్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదే నేను ఇది ఎందుకు రాసానంటే ఇది మీకు ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిందనుకోండి ఫార్ములా. ఇది చూసి కనుక్కుంటారని యాక్చువల్‌గా ఇక్కడ టోటల్ రూట్ ఓవర్ రాలేదు కదా! అందువల్ల మీకు పెన్‌తో రాసి చూపెట్టానన్నమాట. ఓకే.
ఓకేనా? అర్థమైందా? Vmax is equals to V maximum is equals to V manufacturer into root over 1.2 into maximum weight divided by area into drag coefficient. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, పదండి. ఎగ్జాంపుల్ వి మ్యాక్స్ మనం కనుక్కోవాలి. మాక్సిమం విండ్ స్పీడ్ పర్ లోడ్ మనం కనుక్కోవాలి. మీ వి మ్యానుఫ్యాక్చరర్ మీకు చెప్పాను కదండి, ఇది ప్రతి క్రేన్ లోడ్ చార్ట్ లో ఉంటదండి ఈ వాల్యూ. అది మీకు లోడ్ చార్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. ఓకేనా? వెయిట్, మాక్సిమం వెయిట్ 4 టన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లోడ్ ఉందనుకోండి ఇలాగా, అది 4 టన్స్ ఇది. ఓకే, ఏరియా అంటే ఇది 3 మీటర్స్. ఓకే, ఇది 3 మీటర్స్ ప్లస్ ఇది 4 మీటర్స్. ఎంత అయింది? టోటల్ 12 స్క్వేర్ మీటర్స్ అయింది. అంటే దీని ఏరియా ఎంత అయింది? టోటల్ 12 స్క్వేర్ మీటర్స్. అంటే 3 ఇంటూ 4 అంటే 12 స్క్వేర్ మీటర్స్. డ్రాగ్ కోఫిషియంట్ సిడబ్ల్యూ అనేది డ్రాగ్ కోఫిషియంట్, ఇది 1.4. ఇది వాల్యూ కూడా మీకు చార్ట్ లో చూపెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఈ వాల్యూ మీకు చార్ట్ లో చూపెడతాను. చూడండి, వి మ్యానుఫ్యాక్చర్ ఎంత అయింది? వి మ్యానుఫ్యాక్చర్ 14 మీటర్స్. ఇదిగోండి, వి మ్యానుఫ్యాక్చర్ విండ్ స్పీడ్. ఇది లోడ్ చార్ట్ అండి. ఇది గ్రోవ్ 300 మోడల్ ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి, గ్రోవ్ 300 మోడల్ లో ఇక్కడ చూడండి 14. ఈ లోడ్ చార్ట్ లో మీరు ఏది లిఫ్ట్ చేసినా దీని విండ్ స్పీడ్ ఎంత ఉండాలని 14 మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ చూపెట్టాడు కదా, ఈ వాల్యూ అక్కడ వేయాలండి. ప్రతి లోడ్ చార్ట్ లో ఉంటదండి ఇది. ఓకేనా? ఉండకుండా అయితే ఉండదు. ప్రతి లోడ్ చార్ట్ లో ఏ ఏ మోడల్ మీరు క్రేన్ తీసుకున్నా ఆ మోడల్లో ఉంటది. ఈ వాల్యూ మరి మీరు అక్కడ వేయండి మీటర్ పర్ సెకండ్స్ లో. డ్రాగ్ కోఫిషియంట్ అన్నాను చూడండి, సిడబ్ల్యూ. ఇదిగోండి, ఈ వాల్యూ సిడబ్ల్యూ 1.4 ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇదిగోండి, మనం ఏది రెక్టాంగిల్ తీసుకున్నాం కదా, ఈ షేప్ కదా, ఇలా ఈ షేప్ లో తీసుకున్నాం. చూడండి, ఈ షేప్ వాల్యూ ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తుంది గాలి. అంటే దీని 1.05. 1.05 నేను వాల్యూ ఎంత తీసుకున్నాను? దీనికంటే ఎక్కువ తీసుకున్నాను. 1.4 తీసుకున్నాను నేను. ఓకేనా? యాక్చువల్గా ఇది 1 నుంచి 1.4 వరకు ఉంటదన్నమాట. నేను 1.4 ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఈ వాల్యూసే మీరు అక్కడ వేయాలి. ఓకేనా? నేనైతే 1.4 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా? అంతే, ఇంకేం లేదండి. అదే వాల్యూస్ ఇప్పుడు ఫార్ములాలో వేద్దాం. వి మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ వి మ్యానుఫ్యాక్చర్ ఇది 14 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇంటూ 1.2 అనేది కాన్స్టెంట్ అండి. ఇది వి మాక్సిమం వెయిట్ ఎంత? మాక్సిమం వెయిట్ 4 టన్స్ ఇది. ఓకే, 4 టన్స్. ఏరియా చెప్పాను 12 మీటర్స్, 12 మీటర్ క్యూబ్. ఇది 12 మీటర్ క్యూబ్, ఇది 3, ఇది 4 అని ఇందాక చూపెట్టాను కదా, 12 మీటర్స్. డ్రాగ్ కోఫిషియంట్ 1.4. డ్రాగ్ కోఫిషియంట్ ఈ చార్ట్ ద్వారా వస్తుంది డ్రాగ్ కోఫిషియంట్. ఓకే, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 7.42 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, 7.42 మీటర్ పర్ సెకండ్ కి కిలోమీటర్స్ పర్ అవర్ కి చేసుకుంటే 7.42 ఇంటూ 3.62 చేస్తే 26.86 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది కదా. ఇప్పుడు అర్థమైందండి, 26.86 కిలోమీటర్స్ పర్ అవర్ కి ఎగ్జిట్ అవ్వకూడదు, అంటే ఎక్కువ వెళ్ళకూడదు విండ్ స్పీడ్ మీటర్. మనం నార్మల్ గా నియమ్ స్టాండర్డ్ ప్రకారంగా 38 కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకుంటాం. అది ఒక స్టాండర్డ్ నియమ్ ప్రకారంగా 38 కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకుంటాం. కానీ మనం లిఫ్ట్ చేసిన ఈ ఆబ్జెక్ట్ దీనికంటే ఎక్కువ విండ్ విండ్ స్పీడ్ తట్టుకోలేదండి. దీనికంటే విండ్ స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవ్విన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మీకు. ప్రతి ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాగ్ కోఫిషియంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్ స్పీడ్ ఉంటది. అది క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు వస్తుందండి. అది క్యాలిక్యులేట్ చేయకపోతే మీకు రాదు. ఓకేనా? ఇది చాలా సింపుల్ ఫార్ములా, చాలా ఈజీ. ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడండి ఈ ఫార్ములా. ఓకేనండి? సింపుల్ గా అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా రిగ్గింగ్ సెక్షన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.